నమస్తే అండి. ఇక్కడ ఇవాళ మకర రాశి మకర లగ్నం వాళ్ళకి ప్రస్తుతం ఎలా ఉంది అనేది తెలుసుకుందాము. మకర లగ్నం మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా రెండో స్థానంలో రాహు ఉన్నాడండి. రెండో స్థానంలో రాహు ఉంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చికాకులు మనకి అనేవి ప్రధానంగా కనపడుతున్నాయి. మూడో స్థానంలో శని బాగానే ఉన్నాడండి. మాట పట్టింపులకు పోకుండా ఉంటే మంచిది. ఇక్కడ వీళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఆరో స్థానంలో గురుడు ఉన్నాడండి. ఆరో స్థానంలో గురుడు ఉండటం వల్ల వచ్చేటటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే వీళ్ళు అప్పులు చేస్తారండి. బ్యాంకులో రుణాలు తీసుకోవటం, డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కువ జరుగుతుంది. సో కాబట్టి మకర లగ్నం వాళ్ళకి ఇది తాత్కాలికమే. దానివల్ల మీకు ఇబ్బంది అయితే ఏముండదండి. కానీ ఎక్కువ డబ్బులు అయితే అప్పు చేసి కొన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దీంట్లో అష్టమంలో సూర్యకేతువులు ఉన్నారు. ఒక నెల రోజుల పాటు ప్రస్తుతానికి సూర్యుడు అష్టమంలోనే ఉంటాడండి. కాబట్టి మకర లగ్నం వాళ్ళు పై అధికారుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది రావచ్చు. అట్లాగే ఆకస్మికంగా ఉద్యోగంలో కూడా తనిఖీలు చేయటం, అట్లాగే మీ మీద నింద వేయటం, మకర లగ్నం వాళ్ళకి ప్రభుత్వ అధికారుల నుంచి నోటీసులు రావటం అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. సో మకర లగ్నం వాళ్ళు ప్రస్తుతానికి పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు రాకుండా, అపనిందలు పడకుండా చూడాల్సిన పరిస్థితి అండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు ఆరోగ్యం నుంచి కొంచెం ఇబ్బంది పడతారు. ఏదో జరుగుతుందని ఆందోళన చెందుతారు. ప్రస్తుతానికి మీకు అలాంటి ఇబ్బంది అయితే ఏమి లేదండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళైతే మాత్రం ప్రస్తుతానికి ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మకర లగ్నం వాళ్ళకి ప్రధానమైనటువంటిది కుటుంబ సమస్య, అప్పులు, బ్యాంకు రుణాలు చేయటం అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. ఇవి ఎవరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మరీ ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారం పూట కుంకుమ పూజ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. అలా చేయించుకోలేని వాళ్ళు అమ్మవారి గుడి దర్శనం చేసుకొని కుదిరినప్పుడు అభిషేకం కనుక చేసుకుంటే మీ పరిస్థితులు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయండి. సో కాబట్టి కొంచెం అలా ప్రయత్నించి మీ బాధలు ఏమైనా ఉంటే తగ్గించుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.